ఈ మామిడికాయనున్న ముచ్చుకు తీసేయాలండి. తీసేసి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. మామిడికాయ ఈ విధంగా కడుక్కోవాలండి. మామిడికాయలు నీట్గా కడిగేస్తానండి. ఇప్పుడు ఈ మామిడికాయలు ఉన్న చెమ్మండి మెత్తని క్లాత్తో తుడుచుకుందామండి. సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చడి కదండి, చెమ్మ ఉంటే పచ్చడి పాడైపోతుందండి. ఈ విధంగా మామిడికాయలని మెత్తని క్లాత్తో శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మామిడికాయలని కట్ చేసి లోపల జీడి ఉంటుందండి, ఆ జీడి కట్ట తీసుకుని శుభ్రం చేసుకుందామండి. మామిడికాయని కట్ చేసి జీడి తీసుకున్న తర్వాత అండి ఈ విధంగా పప్పరు ఉంటుందండి, ఆ పప్పరు కూడా తీసేసుకోవాలండి. ఈ మామిడికాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిన తర్వాత లోనున్న పప్పరు తీయాలంటే లేట్ అయిపోతుందనండి. ఇప్పుడు ఇలా పొడవుగా కట్ చేశానండి. ఇప్పుడు నీట్గా చేసేస్తాను కదండి. ఇప్పుడు మన ఆవకాయ పచ్చడికి కావాల్సిన సైజు కట్ చేసుకుందామండి. ఆవకాయ పచ్చడికండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ సైజు ముక్కలు కట్ చేసుకుందామండి. మామిడికాయలను కట్ చేసేస్తానండి. ఈ మామిడికాయ ముక్కలనే చెమ్మ ఉంటుందండి, ఈ చెమ్మ ఉంటే పచ్చడి పాడైపోతుందండి. 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకుందామండి. మెంతులు ఆవాలోనండి, ఈ మెంతులు ఆవాలో కూడా ఎండలో ఆరబెట్టుకోవాలండి. మామిడికాయ బద్దలో చక్కగా ఆరిపోనియండి. మరీ ఎక్కువ ఆరబెట్టకూడదండి. మామిడికాయ ముక్కల్ని ఆ చెమ్మ లేకోకుండా ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. మెంతులు ఆవాలు చక్కగా ఆరిపోనియండి ఆవకాయ పచ్చడిలోకి అండి. ఇప్పుడు ఈ ఆవాలని మిక్సీలో వేసి పొడి చేసుకుందామండి. ఆవాలు ఆరిపోనియండి, ఇప్పుడు మిక్సీలో వేసి పొడి చేసుకుందామండి. ఈ విధంగా ఆవాలని పొడి చేసుకోవాలండి. అన్నీ రెడీ చేసేసానండి. ఆవకాయ పచ్చడిలో ఏమేమి వేయాలో ఇప్పుడు కొలతలతో వేసుకుందామండి. రెండు కొంచాలు మామిడికాయ ముక్కలు అయినాయండి. ఈ 2 కొంచాల మామిడికాయ ముక్కల్లోకండి వేయవలసినవన్నీ కొలతల ప్రకారంగా వేసుకుందామండి. 2 స్పూన్లు పసుపు వేసుకుందామండి. 2 కొంచాలకే 3 తవలు ఆవపిండి వేస్తున్నానండి. ఆవపిండి 3 తవలు వేసాం కదండి, అలాగే కారం కూడా 3 తవలు వేసుకుందామండి. సాల్ట్ కూడా 3 తవలు వేయాలండి. కొంచెం తగ్గించానండి, చాలకపోతే 3వ రోజుని కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చానండి. మెంతులు 1 పావు కిలో వేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకుందామండి.
కలిపేసానండి. ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఒక 1/4 కిలో వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో మామిడికాయ బద్దలు వేసుకుందామండి. ఇది పప్పు నూనె అండి. పప్పు నూనె, వేరుశనగ నూనె అండి ఇది. ఈ మామిడికాయ బద్దలనండి ఆయిల్లో ముంచి ఈ ఆవపిండి కారము కలిపాం కదండి, అందులో కలుపుకొని జాడీలో వేసుకుందామండి. మామిడికాయ బద్దలన్నీ ఒకేసారి కలిపితే అండి సరిగ్గా కలవదండి. ఇలా కొన్ని ఆయిల్లో ముంచుకొని ఈ కారంలో కలిపితే అండి పచ్చడి బాగా కలుపుతుందండి. అన్నీ ఒకేసారి వేసినా పచ్చడి సరిగ్గా కలవదండి. అలాగే మనకు కలపడానికి కూడా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా అయితే పచ్చడి కూడా బాగా కలుస్తుందండి. ఈ విధంగా ఈ మామిడికాయ ముక్కలకే ఉప్పు కారం పట్టేలా కలుపుకోవాలండి. ఆయిల్లో ముంచాం కదండి, ఈ ఉప్పు కారం బద్దలకి చక్కగా పడుతుందండి. పచ్చడి కలిపేసానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ పోసేస్తాం కదండి, ఇప్పుడు ఇలా పక్కన 3 రోజులు పెట్టుకోవాలండి. 3వ రోజున మళ్ళీ పచ్చడి అంతా తీసి కలుపుకోవాలండి. సాల్ట్ సరిపోకపోయినా ఆయిల్ సరిపోకపోయినా అప్పుడు చూసుకొని వేసుకోవాలండి. వేరుశనగ నూనె అండి ఇది. వేరుశనగ పప్పు నూనె అండి ఇది. ఇప్పుడు నేను ఈ నూనె వాడతానండి. ఆవకాయ పచ్చడిలోకి వేరుశనగ నూనె చాలా బాగుంటుందండి. 3వ రోజు అండి ఇది. ఈ 3వ రోజుని నూనె సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా ఈ 3వ రోజు కలుపుకునేటప్పుడే అన్నీ చూసి వేసుకోవాలండి. కొత్త ఆవకాయ కదండి, వాసన మాత్రం గుమగుమలాడిపోతుందండి. వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఆవకాయ పెట్టాను కదండి, ఈ రోజు 15 రోజులు అయిందండి. అది ఎలా ఉందో చూద్దారండి ఈరోజు. ఆవకాయ పచ్చడిలో నూనె ఎప్పుడూ ఈ విధంగా ఉండాలండి. ఆవకాయ బద్దలో కనిపించుకోకుండా ములిగేటట్టు నూనె పొయ్యాలండి. అప్పుడు పచ్చడి సంవత్సరం పాటు బూజు పట్టుకోకుండా నిలవ ఉంటుందండి.
వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసి తింటే చాలా రుచిగా ఉందండి. పచ్చడి చాలా బాగా కుదిరిందండి. అన్నీ సమానంగా సరిపోయాయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.